వృశ్చిక రాశి భారతదేశ ప్రధాని మరియు అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా వృశ్చిక రాశి జాతకులే. మరి ఎలా ఉండబోతా ఉంది? విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3 4 పాదాలు. చిన్న క్లారిటీ అంతే, ఒక చిన్న క్లారిటీతో మీకు క్లారిటీ వస్తుంది. వృశ్చిక రాశి జాతకానికి సంబంధించి మీకు ఒకటే మాట చెప్తాను. 2012 నుండి ఈ రోజు వరకు కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ రోజు నుండి సుఖాలు ప్రారంభమవుతాయి. రాజయోగం ప్రారంభమవుతా ఉంది. విపరీతంగా డబ్బు వస్తుంది, విపరీతంగా పేరు వస్తుంది. నేను మాట్లాడేది 2012 నుండి ఈ రోజు వరకు మీరు కష్టాలు అనుభవిస్తే. లేదండి మేము అన్ని సుఖాలే అనుభవించినాము, 2012 నుండి మాకు ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, సంతానం కలిగింది, తిరుగులేదు, రాజు రాణిలాగా బ్రతికినాము, మేము భార్యాభర్తలము, మా కుటుంబం అంతా ఆనందంగా ఉంది అని కనుక మీరంటే ఇక మీకు రేపటి నుండి సినిమా కష్టాలు తప్పవు. సింపుల్. కష్టపడ్డవాడు సుఖపడతాడు, సుఖపడ్డవాడు కష్టపడతాడు. కారణం ఏలినాటి శని 1, 2 పాదాలు అయిపోయి 3వ పాదంలో నడుస్తూ ఉంది. సింపుల్. దీని గురించి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పాల్సినటువంటి పని లేదు. ఎవరైతే గత 6 సంవత్సరాల నుండి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారో వృశ్చిక రాశి వారికి ఇప్పుడు సమస్యలు. ఎవరైతే 6 సంవత్సరాల నుండి సుఖపడతా ఉన్నారో వాళ్ళకు సమస్యలు. ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్లకు తిరుగులేనటువంటి రాజయోగం. అంతే. బాధపడే వారికి సుఖయోగం, సుఖపడ్డ వారికి బాధయోగం. రెండే. మంచి వాళ్లకు చెడు, చెడు వాళ్లకు మంచి. సింపుల్. మీరే అనలైజ్ చేసుకోండి. ఇది మీకే టెస్ట్. మీరు ఎంజాయ్ చేసినారా, కష్టాలకు రెడీగా ఉండండి. మీరు కష్టపడ్డారా, సుఖాలకు రెడీగా ఉండండి. ఓకే. ఇది వృశ్చిక రాశి వారికి సంబంధించి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. వీలైతే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.